16వ తేదీ ఒక చారిత్రాత్మక దినం. అదేవిధంగా ఆ మరుసటి రోజు మొన్న 17వ తేదీ ఒక విషాదకర దినంగా కూడా చెప్పాలి. చారిత్రాత్మక దినంగా ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కలిగించడానికి, మహిళా సాధికారత కోసం అనేక రకాలైన సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకురావడం జరిగింది. అది బేటీ బచావ్ బేటీ పడావోతో మొదలుపెట్టి సుకన్య సమృద్ధి యోజన, మాతృవందన, జననీ సురక్ష లాంటి కార్యక్రమాలతో అక్క చెల్లెలను ఆదుకునే ప్రయత్నం చేసిన, లేదా ముద్రా రుణాలను ఇచ్చి దాదాపు 69% లబ్ధిదారు మహిళలు, దాని మీద 41 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన, లేదా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో కూడా ఒక సాంకేతిక రంగంలో కానీ మహిళలని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. కేవలం ఆర్థిక స్వాతంత్రం, సాధికారత దిశగానే కాకుండా పాలనలో కూడా భాగస్వాములు చేయాలని గత 3 దశాబ్దాలుగా ఏదైతే ఈ దేశంలో 50% జనాభాలో ఉంటున్న ప్రతి తల్లి చెల్లి ఆకాంక్ష ఏదైతే ఉండిందో ఆ కళను నెరవేర్చడం కోసం నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం, నారీ శక్తి వందన్ అధినియం కింద 33% రిజర్వేషన్లను కల్పించే దిశగా గత 2023లోనే ఒక చట్టాన్ని, రాజ్యాంగ సవరణ చేసి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే దాని ప్రకారం మహిళా రిజర్వేషన్ చేయాలంటే జనాభా సేకరణ, దాని తర్వాత డీలిమిటేషన్ చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి జనాభా సేకరణ చేసి దాని ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రాజ్యాంగ సవరణకు మళ్ళీ సవరణ తీసుకురావడం కోసం, తద్వారా 33% అంటే సీట్లని 543 సీట్లనిచ్చి 850 సీట్లకు పెంచి తద్వారా మహిళలకు ఎక్కువ భాగస్వామ్యం కలిగించాలని దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఉంటున్న 543 సీట్లలో మహిళా రిజర్వేషన్ ఇస్తే 180 సీట్లకు మాత్రమే మహిళలు చట్టసభల్లో ప్రవేశించే అవకాశం కలుగుతుంది. అదే 850 సీట్లను పెంచితే జనాభా దక్షిణాది రాష్ట్రాలకు ఉపయోగపడమే కాకుండా ఆ మహిళా రిజర్వేషన్ కాస్త 272 సీట్లకు పెరుగుతుంది. అంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ 33% పెరగడం వల్ల ప్రధానంగా లోక్సభలో 272 అంటే 92 సీట్లు అదనంగా వస్తాయి. అదేవిధంగా 850 సీట్లకు పెంచడం వల్ల యువతకి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి కూడా ఏ మేరకు రిజర్వేషన్ ఉందో ఆ మేరకు స్థానాలు పెరుగుతాయి. అందుకని అన్ని రాష్ట్రాలకు ఫ్లాట్గా, జనాభా ప్రాతిపదికన కాకుండా ఫ్లాట్గా రిజర్వేషన్ కల్పిస్తే, సీట్ల పెంపితే డీలిమిటేషన్ ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుంది, ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూరుతుంది. ప్రధానంగా రాజకీయాలకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్న యువతకు కూడా అవకాశం కలుగుతుందని నరేంద్ర మోడీ గారు భావించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా కుటుంబ పాలన చేస్తూ కేవలం వారు మాత్రమే అధికారానికి అర్హులు, ఈ దేశంలో మిగతా వారికి అర్హత లేదని విధంగా వ్యవహరిస్తున్న, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ చూడండి మీరు, అన్ని కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు. డిఎంకే స్టాలిన్ గారికి ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉంది తప్పిస్తే ఆ రాష్ట్రంలో చదువుకున్న యువత, ఆ రాష్ట్రంలో ఉంటున్న ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లోకి ప్రవేశింపే చేసే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన లేదు. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ ఆయన వారసత్వాన్ని పునిగిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో చూస్తే శివసేన పార్టీ, ఎవరైతే తలవారి తరాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ ఏకమయ్యి ఇవాళ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని, డీలిమిటేషన్ బిల్లుని కూడా నిర్వీర్యం చేసి ఓటమి పాలయ్యేలాగా చేశారు. దీని ద్వారా వారు ఏమైనా మానసికానందం పొందుతున్నారేమో కానీ దీన్ని ఈ దేశంలో ఉంటున్న దాదాపు 50% ఉంటున్న మహిళలకి అవమానపరిచామనే భావన వాళ్ళకి లేదు.
ఇది కేవలం ఒక బిల్లు పార్లమెంట్లో ఓడిపోవడం మాత్రమే కాదు, 50% పైగా ఉంటున్న మహిళల ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా కూడా మనం చూడాల్సింది. ఇవాళ మొత్తం మహిళా లోకం వచ్చిన ఈ అవకాశాన్ని 30 సంవత్సరాలుగా అడ్డుకుంటూ వచ్చిన పార్టీలే మళ్ళీ ఇప్పుడు అడ్డుకున్నాయి. ఇవాళ ఒక అవకాశం వస్తుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ సాకారం అవుతుందని అనుకుంటున్న వేళ మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి అదే పార్టీలు ఇన్నాళ్ళు వాళ్ళ అధికారాన్ని ఆయా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చేతుల్లోంచి జారిపోకుండా కాపాడుకున్నట్టు యువతకు, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైతే మీరు 543 మొన్న 2023లో రాజ్యాంగ సవరణ తెచ్చిన తర్వాత 543% ప్రకారం సీట్ల ప్రకారమే ఆ రిజర్వేషన్ మహిళలకు కల్పించమని, దాని ద్వారా తగ్గిపోతుంది. ఒక మహిళ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంటున్న ప్రియాంక గాంధీ గారు కేరళలో పోయి వయనాడులో అందరికీ అవకాశం ఉండదు కదా, అందరికీ ఆ రాచరిక వ్యవస్థ ఉండదు, అందరికీ అవకాశం ఉండదు. అందుకని సీట్లు పెంచాలని ప్రయత్నం చేస్తుంటే 543కు మాత్రమే మీరు ఇస్తే, మహిళా రిజర్వేషన్లు ఇస్తే మేము సమర్థిస్తామని చెప్తున్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇంకా ఎక్కువ మంది మహిళామణులు చట్టసభల్లోకి వస్తే అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. అనేక విషయాల మీద వాళ్ళకి ఇంట్లో విషయాలు, ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలిగిన ఈ రాష్ట్రాన్ని దేశాలని కూడా నడపగలరు. అనేక ఉదాహరణలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా అనేక ఉదాహరణలు పెట్టారు. ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత వెంటనే ఎక్కడ మహిళామణులకు అవకాశం వస్తుందో అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేవగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. దానివల్ల ప్రభుత్వం పడిపోయింది, బిల్లు కూడా ల్యాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1998లో బిల్లు పెడితే ప్రతిపక్షంలో ఉంటున్న పార్టీలన్నీ వ్యతిరేకించాయి. 99లో మళ్ళీ తీసుకొచ్చారు, రెండోసారి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ వ్యతిరేకించాయి. 2002లో మళ్ళీ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మళ్ళీ బిల్లు తీసుకొచ్చారు, వ్యతిరేకించారు. 2023లో మళ్ళీ బిల్లు తీసుకొచ్చారు, వ్యతిరేకించారు. 2010లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారే మొత్తం నడిపిస్తున్నప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు, లోక్సభలో కాకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంటే అంతర్యం ఏంటి? లోక్సభలో బిల్లు పాస్ కాకుండా అంటే వాళ్ళే చెప్పారు. తర్వాత ములాయం సింగ్ గారు వ్యతిరేకిస్తున్నారు, మా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ములాయం సింగ్ వ్యతిరేకిస్తున్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు వ్యతిరేకిస్తున్నారు, దానివల్ల చేయలేకపోయామని. సరే, ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, అనేక బిల్లుల్ని మనం చారిత్రాత్మక బిల్లుల్ని పాస్ చేసుకోగలిగాం. దీనికి కూడా 2023లో పాస్ చేశారు కాబట్టి ఇప్పుడు దీన్ని సవరణ తీసుకొచ్చి, ఎందుకంటే 1975లో ఫ్రీజ్ చేయడం జరిగింది. 543 సీట్లు, మొదట్లో 483 సీట్లు ఉంటే మొట్టమొదటి ఎన్నికల్లో దాన్ని పెంచుతా 543 తీసుకురావడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు ఆనాడు దీన్ని 550 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ రాజ్యాంగంలో 81 సవరణ తీసుకొచ్చి ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫ్రీజ్ చేసిన దాన్ని ఇప్పుడు మార్చి ఆ అవకాశాన్ని కల్పించి దాంట్లో 2021లో మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజ్యాంగ సవరణ 82లో తీసుకొచ్చారు. 26లో మళ్ళీ జనాభా లెక్కలు సేకరించాలి, చేసిన తర్వాత మహిళా రిజర్వేషన్ అని డిలిమిటేషన్ చేయడానికి అవకాశం కలిగించారు. ఇప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా జనాభా లెక్కలు జరిగిన తర్వాత మాత్రమే డిలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు కూడా అన్యాయం జరుగుతుంది. అందుకని ఈ సవరణ తీసుకొచ్చి డీలిమిటేషన్కి అవకాశం తీసుకొచ్చి ఇవాళ రిజర్వేషన్ తీసుకొచ్చే లిమిటేషన్ తీసుకోవడానికి కోసం రాజ్యాంగ సవరణ చేస్తే అడ్డుకున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారమే జనాభా లెక్కల ప్రకారం జరగాలి అని అంటున్నారు. అదే జరిగితే తీవ్రంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. ఇదే పార్టీలు కొన్నాళ్ల ముందు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది, దక్షిణాది రాష్ట్రాలకి సీట్లు తగ్గేలాగా చేస్తుంది, జనాభాని ప్రాతిపదికగా చేసుకుంటుంది, జనాభా ప్రాతిపదిక ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఒక తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెట్టిన పార్టీలు ఇవాళ డీలిమిటేషన్ ప్రకారం 850 సీట్లు ఫ్లాట్ 50% పెంచడానికి చూస్తే అడ్డుకుంటున్నాయి. దాని ప్రకారం చూస్తే ఈ 850 సీట్ల ప్రకారం అయితే దక్షిణాది రాష్ట్రాలు ఎవరైతే ఎక్కువగా గగ్గోలు పెడుతున్నారో దాని ప్రకారం 39 సీట్లు ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో. ఈ 50% పెంపు జరిగితే 59 సీట్లకు పెరుగుతాయి. కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం జనాభా సేకరణ తర్వాత జరిగితే 39 సీట్లు కాస్త 32కు పడిపోతాయి. 39 సీట్లు 39కి. అక్కడైతే ఈ 850 సీట్లు ఫ్లాట్ 50% హైక్ గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అమిత్ షా గారు, మోడీ గారు, దాని ప్రకారం జరిగితే 20 సీట్లు పెరుగుతాయి. జనాభా లెక్కల ప్రకారం జరిగితే తమిళనాడులో 7 సీట్లు తగ్గుతాయి. ఏది లాభం జరుగుతుంది?
ఎవరు రాష్ట్రాలకి దీన్ని అడ్డుకొని అన్యాయం చేస్తున్నారు, ఎవరు ఆ రాష్ట్రాల్లో ఉంటున్న ఎస్సీ ఎస్టీలకు కానీ యువకులకు కానీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసుకునే అవకాశాన్ని అడ్డుకుంటున్నారు? ఈ పార్టీలే. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో 20 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 50% పెంచితే అది 30 సీట్లకు పెరుగుతాయి. 14 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 20 ఉన్నాయి, 20 పెంచితే 30 సీట్లకు పోతాయి. అదే జనాభా లెక్కల ప్రకారం జరిగితే 14 పడిపోతాయి, అంటే 6 సీట్లు తగ్గిపోతాయి. కర్ణాటక రాష్ట్రంలో 22 ఉన్నాయి, మేము ప్రతిపాదించిన దీని ప్రకారం జరిగితే 42కు పెరుగుతాయి, లేకపోతే 26కు 2 సీట్లు తగ్గిపోతాయి. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రాలు చూస్తే 42 సీట్లు ఉండాలి, 64కు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తగ్గితే 34కి 64 పెరగాల్సింది, వాళ్ళ లెక్క ప్రకారం అయితే 34 వస్తాయి, అంటే 8 తగ్గుతాయి. మరి రేవంత్ రెడ్డి గారు పెద్ద గగ్గోలు పెడతా ఉన్నారు. మరి ఆయనకు అవగాహన కలిగిన వారే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద పెద్ద పెద్ద మాటలు ప్రసంగాలన్నీ ఇచ్చారు. మరి ఈ మాట వచ్చినప్పుడు దీనికి ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలా. నిన్న ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక పత్రికా విలేకరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మరి జనాభా ప్రాతిపదికల ప్రకారం చేస్తే మనకు నష్టం జరుగుతుందంటే అది నేను చూడలేదని దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి దక్షిణాది రాష్ట్రాల మీద కానీ వీటి అభివృద్ధి మీద కానీ లేదా లోక్సభలో ప్రాతినిధ్యం మీద కానీ ఏమాత్రం శ్రద్ధ ఉందో విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. రెండో ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పెంపు ఎందుకు. నిన్న ఎవరో మాట్లాడుతూ అదేంటి 850 పార్లమెంటు సీట్ల అంత పెద్ద పార్లమెంట్ ఎక్కడన్నా దేశంలో ఉందా అని మాట్లాడడం జరిగింది. చాలా అవగాహన రాహిత్యంతో ఏదో తెలిసి తెలియని బుడిబుడి జ్ఞానం అంటారు కదా, ఆ జ్ఞానంతో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. మనం ఉదాహరణకు చూస్తే ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో లోక్సభ సీట్లు, దాన్ని అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు, 650 సీట్లు ఉన్నాయి. ఆ దేశ జనాభా ఎంతయ్యా? 6,70,00,000. 650 సీట్లు, ఆ దేశ జనాభా 6,70,00,000. అంటే సగటున 104,000 మందికి ఒక పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు. యునైటెడ్ స్టేట్స్లో లోక్సభలో మళ్ళా అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, 435 సీట్లు ఉన్నాయి. జనాభా ఎంతయ్యా? 33,10,00,000 జనాభా. అంటే సగటున 7,60,000 మందికి ఒక పార్లమెంటు సభ్యుడు ఉన్నాడు. అదేవిధంగా జర్మనీలో 630 సీట్లు ఉన్నాయి పార్లమెంట్లో, జనాభా ఎంత? 8,40,000. అంటే సగటున 1,33,000 మందికి ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నారు. ఫ్రాన్స్లో 577 జనాభా, 680, 1,17,000 మందికి దీంట్లో ఒక సభ్యుడు ఉన్నాడు. అదే మన దేశంలో చూస్తే ఉన్న పార్లమెంట్ల సీట్లు 543, మన జనాభా 145 కోట్లు. అంటే సగటున 27 లక్షల మందికి ఒక పార్లమెంటు సభ్యుడు. మిగతా దేశాల్లో సగటున 1,00,000 మందికో లేదా 2 లక్షల మందికో ఒక పార్లమెంటు సభ్యుడు ఉంటే మన దేశంలో 27 లక్షల మందికి ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. దీంట్లో మార్పు తీసుకురావాలా వద్దా? సంస్కరణలు తీసుకురావాలా వద్దా? అనేక మందికి అవకాశం కలిగించాలా వద్దా? ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం తోడ్పడాలా వద్దా? మహిళల కోసం పాలనలో వాళ్ళకు కూడా అవకాశం భాగస్వామ్యం కలిగించాలా వద్దా? యువకులను ప్రోత్సహించి చదువుకున్న వాళ్ళని, మేధో సంపత్తి కలిగిన వాళ్ళని, దేశ హితం గురించి ఆలోచించే వాళ్ళని, సమాజ హితం గురించి ఆలోచించే వాళ్ళని పార్లమెంటు సభ్యులు చేయాలా వద్దా? దీనికి సమాధానం చెప్పమంటే ఇవాళ చర్చలో పాల్గొకుండా అసత్య ప్రచారాలు చేసుకుంటూ పారిపోతున్నారు. ఒకటే లక్ష్యం, నరేంద్ర మోడీ గారిని దీన్ని ఎన్నిచ్చి ఆయన అపజయం చేశాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, కానీ తద్వారా మీరు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన దీనిని మేము బిల్లులని వీగిపోయేలాగా చేశాం అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆ క్రమంలో ఈ దేశంలో ఉంటున్న 75 కోట్ల మంది మహిళలకు అన్యాయం చేశామనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ దేశంలో ఉంటున్న అనేక మంది యువకులకి, ఇవాళ మన దేశంలో 85 కోట్ల మంది యువకులు ఉన్నారు. ఆ యువకులకి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం, ఎక్కువ సీట్లు రావడం వల్ల పాల్గొనే అవకాశాన్ని గండి కొట్టామనే విషయాన్ని ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మర్చిపోతున్నాయి. ఆ క్రమంలో ఆ మేరకు రిజర్వేషన్లు పెరిగి ఎస్సీ ఎస్టీలకు కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి మరింత మెరుగైన అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకు కూడా నోట్లో మట్టి కొట్టారు. ఇంత తీవ్ర అన్యాయం కేవలం రాజకీయాల కోసమే, వేరేది ఏది కాదు. గతంలో అడ్డుకున్న వాళ్ళే మళ్ళీ ఇప్పుడు కూడా అడ్డుకున్నారు. అంతా ఏకమై అడ్డుకున్నారు. మహిళా లోకం దీన్ని క్షమించదు. తీవ్రమైన తప్పును అది చేయడం జరిగింది. ఈ చిన్న విషయం కాదు. ఉన్నాయి 5 కోట్ల జనాభాకి 5 రెట్లు అంటే ఎన్ని అవుతాయి? 125 అవుతాయి. 125 సీట్లు అక్కడ ఉండాలా?
నష్టం ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకు జరుగుతుంది. యాక్చువల్గా ఆ జనాభా ప్రాతిపదిక చేస్తే 25 కోట్లు ఉన్న వాటికి ఎక్కువ పోతుంది, అందుకని 50%. కానీ ఈ ఫార్ములా ప్రకారం, ఇప్పుడు తీసుకొచ్చిన ఫార్ములా ప్రకారం ఉత్తరప్రదేశ్కి వచ్చే సీట్లు 80 ఉన్నాయి, ఇంకో 40 పెరుగుతాయి, 50%, 120 అవుతాయి. జనాభా ప్రకారం పోతే 185 కావాలి, 185 కావాలి. సో ఉత్తరాదికి లాభం చేకూర్చినట్లు ఎక్కడవుతుంది ఇది? ఆ రకంగా వీళ్ళు చెప్పే ఫార్ములా ప్రకారం చేస్తే నిజంగానే ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు చెప్తున్నారు ఆ ఫార్ములా. ఇప్పుడు ఏది 543 డీలిమిటేషన్ని జనాభా ప్రాతిపదికన చేయండి అని, జనాభా ప్రాతిపదిక చేయమని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు. ఇవాళ ఏది డీలిమిటేషన్ చేయకపోతే మహిళా నెంబర్ పెరగదు కదా, నెంబర్ పెరగకపోతే ఎక్కువ మంది మహిళలకు అవకాశం రాదు కదా. డీలిమిటేషన్ చేయాల్సిందే, మీరు దాని తర్వాత అవకాశం ఉండదు. జనాభా ప్రాతిపదికన చేయాలా, ఆ జనాభా ప్రాతిపదికన చెయ్యాలి అని ఆ దీంట్లో సవరణలో ఉంది కాబట్టి డీలిమిటేషన్ చేయాలా, జనాభాను పరిగణలోకి తీసుకొని చేయాలని ఉంది. దాన్ని సవరించడం ఇప్పుడు జనాభా అవసరం లేకుండా చేయడం ఒకటి. రెండోది డీలిమిటేషన్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడం ఒకటి. దాంట్లో 330A ఆర్టికల్ 330A 2023 సెప్టెంబర్లో తీసుకొచ్చిన సవరణలో ఆర్టికల్ 330A ఉంది, దాన్ని సవరించాలా. అదేవిధంగా ఆర్టికల్ 81, 82 గతంలో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఆర్టికల్ ఉంది, వాటిని సవరించాలా. ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని ముందు తీయాలి, ఎందుకంటే 550 సీట్లకే పరిమితం చేశారు. ఆ ఫ్రీజ్ ఉన్నదాన్ని సవరణ చేసి తీసేసి సీట్లు పెంచుకోవడానికి డీలిమిటేషన్కి అవకాశం కలిగించాలా. రెండో విషయం, సీట్లు పెరిగితే మహిళలకు ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కలుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు ఆ మేరకు కూడా పెరుగుతాయి. మూడోది జనాభా ప్రాతిపదికన కాకుండా గత జనాభా మీరు 2011 జనాభా ప్రాతిపదికన చేసిన ఆంధ్రప్రదేశ్కి నష్టం, 2026 ఇప్పుడు చేస్తున్న 27కి వస్తాయి. దీని ప్రకారం చేస్తే ఇంకా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో TFR 3 ఉంది, అంటే టోటల్ ఫర్టిలిటీ రేటు 3 ఉంది. ఒక కుటుంబంలో ఒక దంపతులకి 3 పిల్లలు పుట్టున్నారు. అక్కడ మన దగ్గర 1.5 ఉంది, తమిళనాడులో 1.4 ఉంది. రాను ఇది తగ్గుతూ ఉంది. సో దక్షిణాది రాష్ట్రాలకు వాళ్ళ ఫార్ములా ప్రకారం అయితే నష్టం జరుగుతుంది. అందుకనే ఫ్లాట్ 50 సీట్స్ పెంచాలని పరిగణలు తీసుకొచ్చారు. దాని కారణంగా మనకి ఇప్పుడు 25 సీట్లు ఉంటున్నవి 38 సీట్లకు పోతాయి, 13 సీట్లు పెరుగుతున్నాయి, లాభం జరుగుతుంది లేదా తగ్గిపోతాయి. మహిళ ఉండి ఇంతమంది మహిళలకు ఎందుకు అన్యాయం చేశారు? అందరూ రాజశేఖర రెడ్డి గారి కూతురు కాదు కదా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి. దీనికి ముందు సమాధానం చెప్పాలని, ముందు మహిళలకి క్షమాపణ చెప్పమ్మా. నువ్వు ఏ రాష్ట్రమో చెప్పు, తెలంగాణ పోయి అక్కడ క్షమాపణ చెప్తావా చెప్పు, లేదా ఇక్కడ ఉన్నారో చెప్పండి. షర్మిల గారు ముందు క్షమాపణ చెప్పండి, తర్వాత మీరు మీ ఇంట్లో గొడవలు రోడ్డు మీదకి రాకండి. మీ ఆస్తి గొడవలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దత్తపుత్రుడు అన్నారు, ఇవన్నీ ఎందుకు? ఒక మంచి కార్యానికి ఎవరైనా సమర్థిస్తే ఏదైనా స్వాగతిస్తాం. మీ ఇంట్లో గొడవలు, వాళ్ళ ఆస్తి తగాదాలను తీసుకొని రోడ్డు మీద పెట్టి దీనికి సమాధానం చెప్పకుండా దృష్టి మరల్చడం కోసం ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు. ముందు ఒక మహిళగా ఉండి ముందు క్షమాపణ చెప్పండి. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే ముందు దానికి రాజీనామా చేయండి, క్షమాపణలు చెప్పి తర్వాత మాట్లాడండి. మీ ఇంట్లో గొడవలు మీరు కోర్టులలో మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదు దాంట్లో.